ఏపీ రాజకీయాలు కీలక మలుపు తీసుకుంటున్నాయి. కూటమి పార్టీలు వైసీపీ లక్ష్యంగా రాజకీయ వ్యూహాలు అమలు చేస్తున్నాయి. జగన్ కూటమికి కౌంటర్గా కార్యాచరణ అమలు చేస్తున్నారు. ఇదే సమయంలో లిక్కర్ కేసులో వైసీపీ నేతలు పలువురు అరెస్ట్ అయ్యారు. మరికొందరు ఉచ్చు బిగుసుకుంది. ఇక వైసీపీ నుంచి కొందరు ముఖ్య నేతలు ఇప్పటికే పార్టీ వీడారు. తాజాగా మాజీ మంత్రి జగన్ సన్నిహితుడు నేత పార్టీ వీడేందుకు సిద్ధమైనట్లు తెలుస్తుంది. 2024 ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తర్వాత పలువురు వైసీపీ ముఖ్య నేతలు పార్టీ వీడారు. అందులో రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు, జగన్ సన్నిహిత నేతలు ఉన్నారు. ఇక జగన్ కేబినెట్లో మంత్రిగా పనిచేసిన, గత ఎన్నికల్లో ఓడిన మరో నేత ఇప్పుడు పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. పార్టీ వీడేందుకు సిద్ధమయ్యారని ప్రచారం సాగుతుంది. కూటమి పార్టీలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. విజయవాడ నగరానికి చెందిన వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రజారాజ్యం నుంచి తన రాజకీయ ప్రస్థానం చేపట్టారు. ఆ తర్వాత బీజేపీ, అక్కడి నుంచి వైసీపీలోకి చేరారు. జగన్ హయాంలో మంత్రిగా దేవాదాయ శాఖ పర్యవేక్షించారు. 2024 ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత కొంతకాలం పార్టీ కార్యక్రమాల్లో వెల్లంపల్లి పాల్గొన్నారు. కొంతకాలం నుంచి ఆయన దూరంగా ఉంటున్నట్లు తెలుస్తుంది. గతంలో బీజేపీలో పనిచేసిన సమయంలో పీవీఎన్ మాధవ్ నుంచి స్నేహితుడు. ప్రస్తుతం ఏపీ బీజేపీ అధ్యక్షుడు కావడంతో వెల్లంపల్లి ఆయన ద్వారా ప్రత్యామ్నాయాలు మొదలుపెట్టినట్టు తెలుస్తుంది. హైదరాబాద్లో ఇద్దరి చర్చలు జరిగినట్లు ప్రచారం సాగుతుంది. కాగా వెల్లంపల్లి బీజేపీలోకి వెళ్లడం ఖాయమని పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తుంది. వెల్లంపల్లి 2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. 2014 అసెంబ్లీలో ఎన్నికల్లో మాత్రం బీజేపీలో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా మరోసారి పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. దీంతో వెల్లంపల్లి 2016లో వైసీపీలో చేరి ఆయన 2019 ఎన్నికల్లో విజయం సాధించారు. జగన్ కేబినెట్లో మంత్రి అయ్యారు. మంత్రివర్గ విస్తరణ సమయంలో పదవి కోల్పోయిన పార్టీలో క్రియాశీలకంగా పనిచేశారు. 2024 ఎన్నికల్లో వెల్లంపల్లికి ఇష్టం లేకపోయినా విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేయాల్సి వచ్చింది. జగన్ నిర్ణయం మేరకు అసంతృప్తితోనే ఆయన పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో ఓడిపోయారు. కాగా తన సొంత నియోజకవర్గం పశ్చిమలో బీజేపీ అభ్యర్థి విజయం సాధించడంతో వెల్లంపల్లి ఆలోచనలో పడినట్టు తెలుస్తుంది. వైసీపీ నుంచి పశ్చిమ సీటు మైనార్టీలకు కేటాయించడం ఖాయంగా కనిపిస్తుంది. దీంతో వెల్లంపల్లి తిరిగి బీజేపీ వైపు చూస్తున్నట్లు తెలిసింది. మరి వెల్లంపల్లి తన రాజకీయ అడుగులు ఎటువైపు అనేది అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.